హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ గుడ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ద బేసిక్ మెయిన్ కాన్సెప్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అదే ఏంటంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో అదే ఏంటంటే థియరీ ఆఫ్ కంప్యూటేషన్. సో వాట్ ఈస్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్? సో మనకి నేమ్లోనే ఉంది. సో కంప్యూటేషన్ యొక్క థియరీ అనమాట. లైక్ కంప్యూటేషన్ ఎలా చేస్తుంది ఒక సిస్టమ్ అనేది. ఓకే, మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి దాంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాం. ఓకే, సో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఏంటి, సో మనం అసలు సిస్టమ్ని ఎలా బిల్డ్ చేస్తాము. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్ని, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం దీని గురించి కొంచెం ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. ఏంటా ఇంట్రడక్షన్ అంటే, సో ఇది ఒక ఫండమెంటల్ ఏరియా అనమాట. కంప్యూటర్ సైన్స్లో ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ఓకే, మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఇందులో మనం ఏం చేస్తుంటాం జనరల్గా. ఓకే, ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అనేది మనకి ఏం చెప్తుంది? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఓకే, ఎలా? ఆల్గారిథమికల్లీ. ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది? ఆల్గారిథమికల్లీ. సో దాని ఆల్గారిథమ్స్ అనేవి ఎలా రాసుకుంటాయి అనేది నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోస్లో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే క్రమంలో అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా. ఓకే, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో మరి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందనుకోండి, సో దాని యొక్క అది ఎంత ఎఫిషియెంట్గా మనకి మనకి అది ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, దాని యొక్క టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో మరి ఇది ఇక్కడ మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం? ఓకే, థియరీ ఆఫ్ కంప్యూటేషన్ని మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కంపైలర్ డిజైన్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఎక్కడైతే ఆటోమేషన్ రిలేటెడ్ సిస్టమ్స్ అనేవి మనం బిల్డ్ చేయాల్సి ఉంటుందో అక్కడ మనకి ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఆటోమేషన్ అంటే ఏంటి? నార్మల్గా లైక్ ఆటోమేటిక్ అంటే సెల్ఫ్గా వర్క్ అయ్యే మెషిన్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కంపైలర్ డిజైన్ అన్నాం. సో కంపైలర్ ఎలా వర్క్ చేస్తుంది? ఓకే, మనం ఏదైనా ఒక వ్యాలిడ్ కోడ్ మనకి దానికి కంపైల్ చేసుకోవాలనుకుంటే ఆ కంపైలర్ ఏం చేస్తుంది? ఆ కోడ్ వ్యాలిడే కాదా, దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆ కోడ్ ఏదైతే మనం ఇచ్చిన కోడ్ అనేది ఫాలో అవుతుందా లేదా. సో అది ఎలా చెక్ చేస్తుంది అంటే కొన్ని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుని ఆ బైనరీ ఫార్మాట్ నుంచి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఆల్రెడీ మనం సిస్టమ్ని బిల్డ్ చేసే క్రమంలో మనం ఆ కంపైలర్ని బిల్డ్ చేసుకుంటాం కదా, కంపైలర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకే, ఈ కోడ్ ఇలా ఉంటే వ్యాలిడ్, ఈ కోడ్ ఇలా ఉంటే వ్యాలిడ్ కాదు అనేవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి దానికి ఇస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైతే కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కానీ, జావా కానీ, సి కానీ, C++ కానీ ఏదైనా కోడ్ని మనం దానికి ఇచ్చినప్పుడు అది కంపైల్ చేసి ఆ కంపైల్ చేసిన కోడ్ వ్యాలిడా కాదా అనేది కంపైలర్ అనేది చెప్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి రియల్ టైం ప్రాక్టికల్ యూజెస్లో మనం ఈ ఆటోమేషన్ యూజ్ చేస్తాం. అలాగే కాదు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేస్తాము. అలాగే ఆటోమేషన్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేసుకోవాలన్నా, ఎలాంటి సిస్టమ్స్ మనం బిల్డ్ చేసుకోవాలన్నా ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట రియల్ టైంలో. ఇంకా మనం దీనికి లైక్ ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటి, సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి కదా. సో మనకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనం ఫ్రమ్ ద బేసిక్ నుంచి మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఇక్కడ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఇక్కడ మనకు ఒక చిన్న పిక్చర్ ఇక్కడ ఇచ్చాను చూడండి. లైక్ ఏంటిది? సో ఇక్కడ రెగ్యులర్ లాంగ్వేజ్ ఉంది, కాంటెక్స్ట్ ఫ్రీ, ఓకే, కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ రికర్సివ్, ఎన్యూమరల్. సో దీన్ని ఒకసారి గుర్తుంచుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఇదనమాట. సో నేను మీకు ఇప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి, ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇందాక మనం బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఓకే థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మనం ఏదైతే ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తామో ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు లైక్ ఒక కంపైలర్ కానీ, ఓకే, ఏదైనా ఆటోమేటిక్గా ఏదైతే రన్ అయ్యే మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్ని బిల్డ్ చేయడానికి ఈ థియోస్ని అనేది రియల్ టైంలో మనం యూజ్ చేసుకుందామని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపైలర్ని డిజైన్ చేసుకుంటున్నాం. ఓకే, కంపైలర్ని డిజైన్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి
ఏదైతే ఈ పర్టిక్యులర్ ఓకే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇందాక మనం డిస్కస్ చేసాం. సో వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్? సో ఏదైతే మనం ఒక టాస్క్ని కానీ ఒక ప్రాబ్లమ్ కానీ ఇచ్చినప్పుడు సో దాన్ని ఇక్కడ ఏదైతే ఈ పర్టిక్యులర్ మనం బిల్డ్ చేసుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో అది దాన్ని లైక్ ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత అది ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ అనే చేస్తుంది లేదా సాల్వ్ చేయకుండానే ఉంటుంది. అంటే దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగని సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవేంటో మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఇందాక ఆల్రెడీ మనం దీంతో మనం కంపైలర్ డిజైన్ చేసుకుందాం చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిస్టమ్ని బిల్డ్ చేశాను. ఓకే, ఒక సిస్టమ్ని బిల్డ్ చేశాను. అక్కడ నేను దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ సిస్టమ్ని బిల్డ్ చేసే క్రమంలో దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఏంటంటే ఇక్కడ నేను ఒక బైనరీ కోడ్ తీసుకున్నాను. ఓకే, బైనరీ కోడ్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ నేను లాస్ట్లో జీరో వస్తే దాన్ని ఆ పర్టికులర్ కోడ్ని యాక్సెప్ట్ చేయాలి ఆ సిస్టమ్ అనేది. ఓకే, 1 వస్తే ఓకే రిజెక్ట్ చేయాలి. ఓకే, 0 వస్తే యాక్సెప్ట్ చేయాలి, 1 వస్తే రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన కోడ్ ఏదైతే బైనరీ కోడ్ ఉందో ఓకే ఇక్కడ బైనరీ ఫార్మాట్లో ఇచ్చాను కదా కోడ్. ఇక్కడ మన లాస్ట్లో 0 వచ్చింది. మనం జనరల్గా మనం చూసి ఏం చెప్తాం, లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఓకే ఇది యాక్సెప్ట్ అవుతుంది అని చెప్తాం. ఇక్కడ కోడ్లో ఏంటంటే ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసుకొని ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ లాస్ట్లో 0 ఉందా లేదా అనేది దాన్ని బేస్ చేసుకొని ఆ ఇన్పుట్ని అది యాక్సెప్ట్ చేస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కోడ్ తీసుకున్నాను. ఓకే, సో నేను ఇచ్చిన కండిషన్ ప్రకారం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా? ఆబ్వియస్లీ రిజెక్ట్ చేస్తుంది. సో ఇలా నాకు నచ్చిన విధంగా నేను ఒక పర్టికులర్ సిస్టమ్ని ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక కంపైలర్ని బిల్డ్ చేశాను. ఆ కంపైలర్ని బిల్డ్ చేసిన తర్వాత నేను ఒక పైథాన్ కోడ్ని నేను ఒక పైథాన్ కోడ్ని వ్యాలిడా కాదా అని చెక్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు నేను ఇచ్చిన పైథాన్ కోడ్ అనేది ఫస్ట్ బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఆ కన్వర్ట్ అయిన కోడ్ని నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని ఒక కంపైలర్ని ఒక కంపైలర్ని డిజైన్ చేశానో ఆ కంపైలర్ అనేది ఈ పర్టికులర్ కోడ్ని కంపైల్ చేస్తుంది అనమాట. కంపైల్ చేసినప్పుడు నేను ఇచ్చిన కోడ్ వ్యాలిడా కాదా అనేది చెక్ చేస్తుంది. ఓకే, సో అలాగే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా కోడ్ని వ్యాలిడా కాదా అని కంపైల్ చేయడానికి ట్రై చేశాను. సో నాకు దగ్గర ఉన్న కంపైలర్ని బేస్ చేసుకొని నేను ఎలాగైతే ఇన్స్ట్రక్షన్ దానికి ఇచ్చానో, లైక్ కంపైల్ చేయడం అంటే ఏంటి, సో ఫస్టే నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను ఈ కంపైలర్కి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఎలాంటి కోడ్ వ్యాలిడ్ కాదు అనేది బేసిక్ స్ట్రక్చర్ మొత్తం నేను ఆ కంపైలర్ని బిల్డ్ చేసేటప్పుడే నేను దానికి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు నేను స్పెసిఫిక్గా దీన్ని లైక్ చెక్ చేయడానికి ఈ పర్టికులర్ జావా కోడ్ కానీ పైథాన్ కోడ్ కానీ సో ఇలా నేను దాన్ని కంపైలర్ని యూజ్ చేసి నేను ఏదైతే కంపైలర్ని బిల్డ్ చేసుకున్నానో దాన్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉన్న ఏదైతే స్టఫ్ లైక్ పైథాన్ కోడ్ ఆర్ జావా కానీ సో నేను దానికి ఇస్తాను అనమాట. ఇది వ్యాలిడే కాదని చెక్ చేయమని చెప్తాను. సో ఆబ్వియస్గా అవి వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ అని చెప్తుంది. ఎలా చెప్తుంది వ్యాలిడా అని కాదా అని? ఆల్రెడీ నేను ప్రీడిఫైన్డ్ అంటే లైక్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చేసాను కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ లైక్ అది వ్యాలిడే కాదా అనేది నాకు ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా ఏమర్థం అవుతుంది? ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా ఏమర్థం అవుతుంది అంటే నేను ఒక సిస్టమ్ని బిల్డ్ చేశాను. ఓకే, సో ఆ సిస్టమ్కి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని అదేం చేస్తుంది? థింక్ చేస్తుంది. థింక్ చేయడం అంటే నథింగ్ బట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది యాక్సెప్టబులా కాదా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. సో ఇచ్చిన ఇన్పుట్ని ఇది అనలైజ్ చేసుకుంటుంది. అనలైజ్ చేసుకొని
నేను ఏదైతే ప్రీడిఫైన్డ్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే దీనికి ఆల్రెడీ ప్రొవైడ్ చేశానో ఆ ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది వ్యాలిడా కాదా అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తుంది. సో ఆబ్వియస్గా అప్పుడు ఏమవుతుంది జనరల్గా, సో ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏదైతే నేను బిల్డ్ చేసుకున్న ఈ సిస్టమ్ ఏదైతే ఉందో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఓకే వ్యాలిడా కాదని చెక్ చేసి నాకు అవి యాక్సెప్టెడ్ అయితే యాక్సెప్టెడ్, లేదైతే యాక్సెప్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇది సో ఇదంతా ఒక ఆటోమేటెడ్ థియరీ అనమాట. సో లైక్ ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న విధంగా, సో ఓకే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న విధంగా థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్. యా, ఇక్కడ మనకి ఈ థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో మనకి కోర్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఏంటా కోర్ బ్రాంచెస్ అంటే ఆటోమేటా థియరీ, ఓకే, అండ్ వచ్చేసరికి ఓకే కంప్యూటబిలిటీ థియరీ అండ్ కాంప్లెక్సిటీ థియరీ. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ని డిసైడ్ చేసే ఒక కోర్ బ్రాంచెస్ అన్నమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఆటోమేటా థియరీ, కంప్యూటబిలిటీ థియరీ అండ్ కాంప్లెక్సిటీ థియరీ అనే 3 కోర్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటది? సో ఆటోమేటా థియరీ అంటే ఏంటి? ఇది ఒక సెల్ఫ్ ఆపరేషన్ మిషన్ లాంటిది. ఆటోమేటా అంటే ఏంటి? ఆటోమేటా అంటే నేమ్లోనే ఓపిస్తుంది మనకు క్లియర్గా. ఓకే, సో అంటే సెల్ఫ్ ఆపరేషన్ మిషన్ అంటే ఏవైతే లైక్ మనం ఏదైనా ఒక ప్రీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దానికి ఇచ్చి ఓకే మనం ఏదైనా టాస్క్ని కానీ ప్రాబ్లమ్ కానీ దానికి ఇన్పుట్ లాగా ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని అది ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సాల్వ్ చేస్తుంది. సో ఇది ఆటోమేటా థియరీ అనమాట. ఓకే, ఇది చాలా లైక్ తక్కువ మెమరీ స్పేస్ అనేది దీనికి ఉంటుంది అనమాట, లిమిటెడ్ మెమరీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఫైనైట్ స్టేట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఇన్పుట్స్ అనేవి మనం ఏవైతే మనం ఇన్పుట్స్ ఎలా ఇస్తున్నాం మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అంటే నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకునేటప్పుడు దానికి మనం జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకుండా దీనికి సపరేట్ ఉంటుంది అనమాట, సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఇన్పుట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇన్పుట్స్ మనం ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది, లైక్ ఎప్పుడైనా సిస్టమ్ ఏం చేస్తుంది, అల్టిమేట్గా ప్రాసెస్ చేయాలంటే వాటిని బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అది వాటిని ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఓకే, అలాగే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓకే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బైనరీలోకి కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ మనం బిల్డ్ చేసుకునే ముందు దీనికి ప్రీ డిఫైన్డ్గా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఆ బైనరీలోకి కన్వర్ట్ అయిన కోడ్ని ఇది వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. అలా వ్యాలిడేట్ చేసి అది మనం ఇచ్చిన ఏదైతే పర్టికులర్ టాస్క్ కానీ ప్రాబ్లం కానీ అది సాల్వ్ అవుతుందా సాల్వ్ అవ్వదా ఓకే అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో అలా ఈ ఆటోమేటా థియరీ, కంప్యూటబిలిటీ థియరీ అండ్ కాంప్లెక్సిటీ థియరీ అనే 3 కోర్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఆటోమేటా థియరీలో డిఎఫ్ఏ ఓకే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, అలాగే ట్యూనింగ్ మిషన్ పీడిఏ. సో ఇవి ఈ ఆటోమేటా థియరీలో మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి కూడా మనం ఓకే బేసిక్గా మనం ఫర్దర్ వీడియోస్లో ఇన్ డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో సహా ప్రాక్టికల్గా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ కంప్యూటబిలిటీ థియరీ అంటే ఏంటి, లైక్ అది మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్రమంలో అది కంప్యూటేషన్ రిలేటెడ్గా అదే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అవ్వదా. ఓకే, సో ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ మనం ఫేస్ చేస్తాం. ఓకే, సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఆ కాని ప్రాబ్లమ్స్ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయలేము. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనం ఈ కంప్యూటబిలిటీ థియరీలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు హాల్టింగ్ ప్రాబ్లం కానీ రికర్సివ్ ప్రాబ్లం కానీ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది హాల్టింగ్ ప్రాబ్లం అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో హాల్టింగ్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది, లైక్ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇవ్వలేదన్నమాట. రికర్సివ్ అంటే ఏంటి, మనం లూపింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ కండిషన్స్లో మనం పర్టికులర్ వాటిని రిమూవ్ చేసి మనం ఏ సిస్టమ్ని బిల్డ్ చేయలేం. ఓకే, సో అలాంటి కండిషన్లో సమ్ సిచ్యువేషన్లో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. ఓకే, సో ఈ కండిషన్లో మనం కంప్యూటబిలిటీ థియరీలో చూడొచ్చు. అలాగే కాంప్లెక్సిటీ థియరీ అంటే ఏంది, లైక్ ఇక్కడ మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, సాల్వ్ అయినప్పుడు దాని యొక్క
టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ అనేవి ఉంటాయి అనమాట. వాటిని ఇక్కడ మనం మెజర్ చేసుకుంటాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి పాలినామియల్, ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం పాలినామియల్ టైం, అలాగే నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైం, అలాగే ఓకే నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ కంప్లీట్, ఈ మూడు కాన్సెప్ట్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ పాలినామియల్ టైం అంటే ఏంటి జనరల్గా, ఓకే, సో ఇక్కడ ఇదేం చేస్తుంది, పాలినామియల్ టైం అనేది దేన్ని మెజర్ చేస్తుంది అంటే ఈ ఏదైతే మనం ఆల్గారిథం ఇస్తాం కదా, ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్రమంలో ఇన్స్ట్రక్షన్స్ ఆల్గారిథం అనేది ప్రొవైడ్ ఇస్తాం కదా, ఆల్గారిథం అనేది మనం ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకుని ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు లైక్ ఇన్పుట్ సైజుని బేస్ చేసుకొని, ఓకే, లైక్ ఇన్పుట్ సైజుని బేస్ చేసుకుని అది ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అనేది ఈ పాలినామియల్ టైం అనేది ఇక్కడ మనకి మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక మనం ఇచ్చాం కదా, లైక్ ఒక ప్రాపర్ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని మనం ఈ ఫైనైట్ ఆటోమేటాని క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో వాటిని సిస్టమ్స్ని బిల్డ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అసలు ఏంటి, అసలు ఆ ఫార్మల్ లాంగ్వేజ్ ఏంటి, అందులో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి జనరల్గా మనకి, సో ఇది ఒక మ్యాథమెటికల్ మోడల్ ఫర్ ఓకే, mathematical model for describing sets of strings formed from symbols of a finite alphabet. ఓకే, ఇక్కడ ఫైనైట్ ఆల్ఫాబెట్ని యూజ్ చేసుకొని, అంటే లైక్ ఆల్ఫాబెట్స్ అంటే ఏంది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సింబల్స్. ఆ సింబల్స్ ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఆ సింబల్స్ని బేస్ చేసుకొని, ఆ సింబల్స్ని యూజ్ చేసుకొని స్ట్రింగ్స్ని ఫామ్ చేసి ఆ స్ట్రింగ్స్ని మనం లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. ఓకే, లాంగ్వేజ్ అంటే జనరల్గా మనకు తెలిసింది లాంగ్వేజ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్సే కదా. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ సెంటెన్స్, సెంటెన్స్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, వర్డ్స్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. అలాగే ఇక్కడ కూడా మనకి సింబల్స్ ఉంటాయి, సింబల్స్ని లైక్ సింబల్స్ని బేస్ చేసుకొని మనం స్ట్రింగ్స్ని ఫామ్ చేస్తాం, స్ట్రింగ్స్ని కలిపి మనం లాంగ్వేజ్ని ఫామ్ చేస్తాం. అలా లాంగ్వేజ్ని ఫామ్ చేసిన తర్వాత ఆ లాంగ్వేజ్ని మనం లైక్ ఇన్స్ట్రక్షన్స్గా యూజ్ చేస్తాం. అలా ఇన్స్ట్రక్షన్స్గా యూజ్ చేసిన ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో మనం ఇచ్చిన ఇన్పుట్స్ని వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్ఫాబెట్, స్ట్రింగ్స్ అండ్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ సింబల్స్, ఆల్రెడీ ఇవి బేసిక్ అన్నమాట. సింబల్స్ అంటే ఏంటి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లైక్ ఏ ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, లేదా లైక్ జీరోస్ అండ్ వన్స్ అవ్వచ్చు, లేదా ప్లస్ ఆర్ మైనస్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సింబల్స్ లాగా యూజ్ చేస్తాం. ఓకే, ఆల్ఫాబెట్ అంటే ఏంటి, ఓకే, ఆల్ఫాబెట్ ఈజ్ ఎ ఫైనైట్, ఓకే, ఇన్ఫైనైట్ కాదు, ఇట్స్ ఎ ఫైనైట్. ఓకే, సో నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ సింబల్స్ ఫ్రమ్ విచ్ స్ట్రింగ్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫాబెట్ సింబల్ యూజ్ చేస్తాం, ఇక్కడ మనకి ఆల్ఫాబెట్కి మనం ఈ సింబల్ని యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇక్కడ 0 or 1ని తీసుకున్నాం, ఇది బైనరీ ఆల్ఫాబెట్. అదే విధంగా మనం ఏబిసిడిని తీసుకుంటే ఇక్కడ మనకి లాటిన్ లెటర్స్ యూజ్ చేసి మనం ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే, ఇవి ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్స్లో వీటిని ఏమంటాం మనం, సింబల్స్ అంటాం. ఓకే, సింబల్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్, ఓకే, ఫ్రమ్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో ఏదైతే మనం సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ని యూజ్ చేసుకుని మనం సీక్వెన్స్లో ఒక స్ట్రింగ్గా మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి కూడా బేసిక్ లెన్స్ అనేవి కూడా ఉంటాయి, లైక్ ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకున్న ఆల్ఫాబెట్ కదా, సో ఇక్కడ వ్యాలిడ్ స్ట్రింగ్స్ ఇంక్లూడ్ లైక్ ఏబి ఆర్ బీబీఏ అండ్ ఇక్కడ ఎంటీ. సో ఇక్కడ మనం వీటిని లైక్ స్ట్రింగ్స్ అంటాం, అంటే ఏంటి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ సింబల్సే కదా, సింబల్స్ని ఇలా సీక్వెన్స్లో మనం ఫామ్ చేసుకుంటే అవి స్ట్రింగ్స్ అయ్యాయి. ఈ స్ట్రింగ్స్ అనేవి మళ్ళీ లాంగ్వేజ్లో చూడొచ్చు. లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఉండదు, ఇది సపరేట్గా ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఉండదు అని చెప్పేసి. సో మనం ఆ లాంగ్వేజ్ని ఎలా బిల్డ్ చేసుకుంటాం అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ ఆల్ఫాబెట్, ఓకే, ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్, ఓకే, కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ గివెన్ ఆల్ఫాబెట్స్. ఓకే, మనకు ఆల్ఫాబెట్ అనే ఇందాక ఒక సెట్ చూసాం కదా, ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ను ఫామ్ చేసుకుంటాం. ఆ స్ట్రింగ్స్ అనేవి ఇక్కడ ఈ లాంగ్వేజ్ అనే దాంట్లో మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే సో ఇదొక లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏఏబిబి, సో ఏఏఏ బిబిబి, సో ఇలా మనం ఒక లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అనేది ఇలా మనం బిల్డ్ చేసుకుంటాం. సో ఇది లైక్ ఎలా వర్క్ అవుతుంది, సో దీని కాన్సెప్ట్ అనేది ఇదే, అంటే లైక్ ఫర్దర్గా దీన్ని ఎలా బిల్డ్ చేసుకుంటాము. సో మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు సో ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఈ సిస్టమ్ అనేది వాటిని ఎలా వ్యాలిడేట్ చేస్తుంది, వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే, ఎలా రిజెక్ట్ చేస్తుంది అనేవి ఫర్దర్గా చాలా డీటెయిల్డ్గా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ని తీసుకొని మనం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇది లాస్ట్, ఓకే, సో ఇది ఇందులో ఏంటంటే సో ఇక్కడి నుంచి మనకి లైక్ అసలైన టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫార్మల్ లాంగ్వేజెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 మేజర్ కేటగిరీస్. ఇక్కడ ఫార్మల్ లాంగ్వేజ్ అనేవి 4 మేజర్ కేటగిరీస్గా మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, ఏంటి అంటే అవి రెగ్యులర్ లాంగ్వేజ్, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, ఓకే, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఆర్ రికర్సివ్లీ ఎన్యూమరబుల్. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒకటి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అనేది ఇక్కడ చూపించాను కదా, సో ఇవే అనమాట. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, ఇవే అనమాట 4 కేటగిరీస్. సో ఈ 4 కేటగిరీస్ని యూజ్ చేసుకొని మనం జనరల్గా ఫర్దర్ టాపిక్స్ అనేవి ఓకే చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు వీడియో చూసారు కదా, సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.